హాయ్ వివర్స్, నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు డిపి టెక్నికల్ స్టూడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు 6+6 కాయిల్ సీలింగ్ ఫ్యాన్, హై స్పీడ్ సీలింగ్ ఫ్యాన్ రీవైండింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి స్టార్టింగ్ వైర్ కాయిల్స్, ఇవి రన్నింగ్ కాయిల్స్. స్టార్టింగ్ కాయిల్ ముందుగా కోర్లో ఇన్స్టాల్ చేద్దాం. స్టార్టింగ్ కాయిల్లోని ఒక స్టార్టింగ్ వైర్ని పోల్ వైపుకి వచ్చేటట్టు కాయిల్ ముందు సెట్ చేసుకోండి. ఒక్కో కాయిల్ని 3 రౌండ్లు వేయండి. పిచ్ వచ్చి 1, 2, 4 పిచ్చి. దానిలో కరెక్ట్గా ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసేటప్పుడు కాయిల్స్కి ఉన్న ఎనామీలు డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఎక్కించండి. కాయిల్ ఎక్కించడం 3 రౌండ్లు పూర్తి అయిన తర్వాత ఒక్కసారి కాయిల్ని సరి చేసుకోండి. అలా సరి చేయండి.
సరి చేసిన తర్వాత టాప్ సైడు పీవీసీ పేపర్ ఇన్సర్ట్ చేయండి. అలా రెండు వైపుల కాయిల్కి రెండు వైపులా పీవీసీ పేపర్ ఇన్సర్ట్ చేయండి. ఎక్కించేటప్పుడు కాయిల్ ఎక్కించేటప్పుడు ఎనామిల్ డ్యామేజ్ కాకుండా స్లోగా నేను ఎలా తిప్పానో రౌండ్ అలా తిప్పండి. ప్రతి కాయిల్ని 3 రౌండ్లు వేయండి. ఇప్పుడు స్టార్టింగ్ కాయిల్లోని 6వ కాయిల్ని ఎక్కిస్తున్నాం. ఇది చివరి కాయిల్. చివరి కాయిల్ చాలా జాగ్రత్తగా ఎక్కించండి. ఎక్కించేటప్పుడు ఎనామిల్ వైరుకున్న ఎనామిల్ డ్యామేజ్ కాకుండా చూసుకోండి. అలా పూర్తి అయిపోయిన తర్వాత ప్రతి కాయిల్ని అన్ని స్లాట్లలో పీవీసీ పేపర్ పెట్టామో లేదో చేసుకున్న తర్వాత ప్రతి 6 కాయిల్స్ని కూడా చాలా నీట్గా అలా సరి చేయండి. సరి చేయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత పేపర్ టేపుని కాయిల్స్కి రౌండ్గా ఇన్సర్ట్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అలా టాప్ సైడు బాటమ్ సైడు రెండు వైపులా పేపర్ టేప్ ఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు రన్నింగ్ కాయిల్స్ని ఇన్స్టాల్ చేద్దాం. ఈ రన్నింగ్ కాయిల్స్ కూడా 1 to 4 ఫీట్ ప్రతి కాయిల్ 3 రౌండ్లు వేయండి. మళ్ళీ చెప్తున్నాను, వేసేటప్పుడు వైర్కున్న ఎనామిల్ డ్యామేజ్ కాకుండా చూడండి. ప్రతి పేపర్లోనూ ఇందాక స్టార్టింగ్ కాయిల్స్ పెట్టిన విధంగా టాప్ సైడ్ పీవీసీ పేపర్ పెట్టండి. ప్రతి కాయిల్ కంప్లీట్ అయిన తర్వాత కాయిల్ని నీట్గా సరి చేయండి. ఇప్పుడు లాస్ట్ రన్నింగ్ కాయిల్లో నేను లాస్ట్ కాయిల్ ఇన్స్టాల్ చేస్తున్నాం. నేను కాయిల్ రౌండ్స్ ఎలా వేస్తున్నాను అనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లాస్ట్ కాయిల్లోనే లాస్ట్ రౌండ్ వేస్తున్నాము. ఇప్పుడు మూడో రౌండ్ వేయటం ప్రారంభించబడింది. కంప్లీట్ అయింది మూడో రౌండ్. నీట్గా కాయిల్స్ని
సరిచేయండి. ఇప్పుడు కనెక్షన్స్ ఎలా వేద్దామని తెలుసుకుందాం. స్టార్టింగ్ 2 వైర్లని, రన్నింగ్ 2 వైర్లని ఉన్న ఎనామిల్ని చాకుతో రిమూవ్ చేయండి. స్టార్టింగ్ వైర్ ఇన్పుట్ని, రన్నింగ్ వైర్ ఇన్పుట్ని కామన్ చేయండి. ఆ కామన్ వైర్కి రెడ్ వైర్ ఇవ్వండి. ఉన్న అవుట్పుట్లు రెండింటికి స్టార్టింగ్ అవుట్పుట్కి ఎల్లో వైరు, రన్నింగ్ అవుట్పుట్కి బ్లాక్ వైర్ను ఇవ్వండి. 3 వైర్లని కనెక్షన్ ఇచ్చిన తర్వాత కనెక్షన్ని టైట్ చేయండి. టైట్ చేసిన తర్వాత ఇన్సులేషన్ ఆయిల్ అప్లై చేయండి. బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు 2 వైపులా ఇన్సులేషన్ ఆయిల్ని అప్లై చేయండి. ఈ బ్లాక్ కాయిల్స్ స్టార్టింగ్ కాయిల్స్, రెడ్ కలర్లో ఉన్నాయి రన్నింగ్ కాయిల్స్. రన్నింగ్ కాయిల్స్ 6, స్టార్టింగ్ కాయిల్స్ 6. ప్రతి కాయిల్కి అవుట్పుట్, ఇన్పుట్ ఉంటుంది. ఫస్ట్ కాయిల్లోని స్టార్టింగ్ కాయిల్ ఇన్పుట్ని ఒకటి కనెక్షన్కి లాగాం. అవుట్పుట్ని రెండో కాయిల్కి అవుట్పుట్కి కలిపాం. రెండో కాయిల్ ఇన్పుట్ని మూడో కాయిల్కి కలిపాం. మూడో కాయిల్ అవుట్పుట్ని 4వ కాయిల్కి కలిపాం. 4వ కాయిల్ ఇన్పుట్ని 5వ కాయిల్ ఇన్పుట్కి కలిపాం. 5వ కాయిల్ అవుట్పుట్ని 6వ కాయిల్ అవుట్పుట్కి కలిపాం. 6వ కాయిల్ ఇన్పుట్ని కనెక్షన్ కోసం బయటికి లాక్కున్నాం. ఇప్పుడు రన్నింగ్ వైర్ అవుట్పుట్ని ఒకటో కాయిల్ అవుట్పుట్ని రెండో కాయిల్ అవుట్పుట్కి కనెక్ట్ అయ్యింది. రెండో కాయిల్ ఇన్పుట్ మూడో కాయిల్ ఇన్పుట్కి కనెక్ట్ అయ్యింది. మూడో కాయిల్ అవుట్పుట్ 4వ కాయిల్ అవుట్పుట్కి కనెక్ట్ అయ్యింది. 4వ కాయిల్ ఇన్పుట్ 5వ కాయిల్ రన్నింగ్ అవుట్పుట్కి కనెక్ట్ అయ్యింది. 5వ కాయిల్ అవుట్పుట్ అవుట్పుట్ను 6వ కాయిల్ అవుట్పుట్కి కలిపాం. ఇప్పుడు 4 వైర్లు కనపడినాయి. 4 వైర్లు ఇక్కడ కామన్ చేసాం. 2 అవుట్పుట్ని రన్నింగు, స్టార్టింగు వైర్ని కామన్ చేసాం. ఇది అంతా కూడా, ఈ డయాగ్రామ్ అంతా కూడా మీరు కాయిల్ ఎక్కించుకునేటప్పుడే సెట్ అయిపోతుంది. అలా అరేంజ్ చేసుకోవాలి కాయిల్ ఎక్కించడం అనేది. ఈ 3 కాయిల్ మన రన్నింగ్, స్టార్టింగ్, కామన్ వైర్లు మాత్రమే మనకి కనిపిస్తాయి. ఆ ఎల్లో కలర్ స్టార్టింగ్ వైర్. ఈ బ్లాక్ వైర్ రన్నింగ్ వైర్. దీనికి మనం బ్లాక్ వైర్ని కనెక్ట్ చేసాం. స్టార్టింగ్ వైర్కి ఎల్లో కలర్ కనెక్షన్ ఇచ్చాం. కామన్ వైర్కి రెడ్ వైర్ని కనెక్ట్ చేసాం. చూశారు కదా ఫ్రెండ్స్, డయాగ్రాము మనకి వైండింగ్ ఎలా వచ్చిందనేది ఈ డయాగ్రామ్లో మీరు స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్యాన్ని అసెంబుల్ చేసి, ఫ్యాన్ కరెక్ట్గా క్లాక్ వైజ్ తిరుగుతుందా, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుందా అనేది టెస్ట్ చేద్దాం. మనం ఇక్కడ 3 వైర్లు వైండింగ్ లోపలే వైర్ని, స్టార్టింగు, రన్నింగ్ వైర్లని కామన్ చేసాం కాబట్టి బయటికి మనకు 3 వైర్లే వచ్చినాయి. లేని వల్ల మనం డైరెక్షన్ మార్చుకునే అవకాశం ఇక్కడ లేదు. ఎందుకంటే మనం వైండింగ్లోనే కామన్ చేసేసాం కనుక ఇప్పుడు కరెక్ట్గా తిరుగుతుందా లేదా అనేది మనం టెస్ట్ చేద్దాం.
కెపాసిటర్ని ఎల్లో వైర్కి, రెండో వైర్ని బ్లాక్ వైర్కి కనెక్ట్ చేయండి. ఆ విధంగా కనెక్ట్ చేయండి. చూశారు కదా, ఫ్యాన్ డైరెక్షన్ కరెక్ట్గానే తిరుగుతుంది. ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడిందని మీరు అనుకుంటే తప్పకుండా లైక్